అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. టాలీవుడ్లో మోస్ట్ సక్సెస్ఫుల్ హీరో ఎవరంటే వెంటనే గుర్తొచ్చేది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. గత ఏడాది సలార్తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఇతడు లేటెస్ట్గా కల్కి 2898 ఏడీతో మరో బ్లాక్ బస్టర్ను ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సీక్వెల్స్ రానున్నాయి. అయితే సినిమాలతో పాటు ప్రభాస్ మరో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. టాలీవుడ్ డైరెక్టర్ భలే భలే మొగాడిబోయ్ ఫేమ్ మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న తాజా చిత్రం రాజాసాబ్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. మూవీ నుంచి ఫస్ట్ గ్లిమ్స్ రేపు సాయంత్రం 5:03 విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాలవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో మెరవనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినిమాల్లో ఎంట్రీకి రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నందమూరి వారసుడు మోక్షజ్ఞ అరంగేట్రం కోసం గత కొంతకాలంగా బాలకృష్ణ సరైన దర్శకుని కోసం అన్వేషించి ఆ అవకాశాన్ని ప్రశాంత్ వర్మకిచ్చారు. హనుమాన్ సినిమాతో తన టాలెంట్ను పాన్ ఇండియా లెవెల్లో నిరూపించుకున్నాడు ప్రశాంత్ వర్మ. గతంలో తీసిన జాంబిరెడ్డి చిత్రం కూడా భారీ విజయాన్ని సాధించింది. మొత్తానికి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కోసం సరైన దర్శకుడిని ఎంచుకున్నాడని అభిమానుల అభిప్రాయం. ఈ దర్శకుడు మోక్షజ్ఞ కోసం ఒక మైథలాజికల్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ప్రశాంత్ వర్మ నందమూరి మోక్షజ్ఞతో చేయబోయే సినిమా చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ను సిద్ధం చేశారని టాక్. మహాభారతంలోని ఒక ధైర్యవంతుడైన ఒక వీరుని కథ ఆధారంగా చేసుకుని ఈ మైథలాజికల్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. కాగా ఈ కథ గురించి హైలైట్స్ వింటుంటే ఈ చిత్రం చరిత్ర సృష్టిస్తుంది అని ఫిల్మ్ ఇండస్ట్రీలో అంచనాలు మొదలయ్యాయి. మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రస్తుతం మాలీవుడ్లో కంటే టాలీవుడ్లోనే దూసుకుపోతున్నాడు. ఇప్పటికే మహానటి, సీతారామం, కల్కి వంటి సూపర్ హిట్లు అందుకున్న ఈ నటుడు లక్కీ భాస్కర్ అంటూ రాబోతున్నాడు. అయితే నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మరో కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. తెలుగు యువ దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో వైజయంతి మూవీస్ సొంత బ్యానర్ అయిన స్వప్న సినిమాస్ ఈ సినిమా రూపొందిస్తూ ఉండగా దుల్కర్ బర్త్డే సందర్భంగా టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. సినిమాకు ఆకాశంలో ఒక తార అనే టైటిల్ పెట్టినట్లు ప్రకటించారు. లవ్ స్టోరీ కాన్సెప్ట్తో వస్తున్న ఈ సినిమాను స్వప్న సినిమాస్, గీత ఆర్ట్స్, లైట్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. KGF వంటి బ్లాక్ బస్టర్ తర్వాత కన్నడ స్టార్ హీరో యష్ చేస్తున్న చిత్రం టాక్సిక్. యష్ 19గా తెరకెక్కనున్న ఈ సినిమాకు జాతీయ అవార్డు గ్రహీత గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తూ ఉండగా KVN ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా నిర్మాణ సంస్థకు కర్ణాటక హైకోర్టు నోటీసులు ఇచ్చింది. అటవీ భూమిలో అక్రమంగా సినిమా సెట్ వేశారు అనే ఆరోపణలపై కర్ణాటకకు చెందిన బాలాజీ నాయుడు అనే న్యాయవాది కర్ణాటక హైకోర్టులో ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్లో నటుడు యష్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం టాక్సిక్ కోసం బెంగళూరు శివార్లోని 20 ఎకరాల అటవీ భూమిలో అనుమతి లేకుండా సినిమా సెట్ వేసినట్లు పేర్కొన్నాడు. అంతేకాకుండా ఈ ప్రాంతంలో సినిమా కోసం అనుమతించిన HMT యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, షూటింగ్ నిలిపివేయాలని ఆయన పిటిషన్లో కోరారు. నాని కథానాయకుడిగా రూపొందుతున్న సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమా ప్రమోషన్ని వేగవంతం చేసింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన వస్తున్న నేపథ్యంలో ఇందులోని ప్రధాన పాత్రలందరి ఫస్ట్ లుక్ని శనివారం మేకర్స్ విడుదల చేశారు. ఇందులో భద్రగా అదితి బాలన్, గోవర్ధన్గా అజయ్, కూర్మానంద్గా మురళీ శర్మ, నారాయణ ప్రభగా అజయ్ ఘోష్ పాత్రలని పరిచయం చేస్తూ పోస్టర్లను విడుదల చేశారు. అలాగే ఈ మూవీలో సోకులపాలెం నేపథ్యం చాలా కీలకం కాగా సోకులపాలెం ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఓ పోస్టర్ని కూడా రివీల్ చేశారు. ప్రియాంక అరుల్ మోహన్ ఇందులో కథానాయిక, వివేకాత్రేయ దర్శకుడు, డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మాతలు. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ కాంపౌండ్ నుంచి రాబోతున్న మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ విధముయర్చి. AK62గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మగీజు తెరిమేని దర్శకత్వం వహిస్తూ ఉండగా త్రిష ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ పోస్టర్ను రిలీజ్ చేస్తూ అభిమానులు, మూవీ లవర్స్ను ఫుల్ ఖుషీ చేస్తున్నాడు అజిత్ కుమార్. ఇప్పటికే 3 పోస్టర్లు విడుదల కాగా నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. తాజాగా అర్జున్ ఫస్ట్ లుక్ను షేర్ చేశారు
మేకర్స్. అర్జున్ స్టైలిష్ లుక్లో రోడ్డుపై నిలబడి ఉండటం పోస్టర్లో చూడొచ్చు. ఈ స్టిల్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. రవితేజ టైటిల్ రోల్ పోషిస్తున్న మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వబోతుంది పూణే సుందరి భాగ్యశ్రీ బోర్సే. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ విడుదల కానుంది. కాగా తెలుగులో తొలి సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో దేవుడికి పూజలు చేసి ఆశీస్సులు అందుకుంది. సంప్రదాయ చీరకట్టెలో నెత్తిన మల్లెపూలు పెట్టుకుని అందానికే అసూయ పుట్టేలా ఉన్న భాగ్యశ్రీ బోర్సే విజువల్స్, స్టిల్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా వైజాగ్కు చెందిన భరత్ భూషణ్ ఎన్నికయ్యారు. ఈ నెల 31తో నిర్మాత దిల్ రాజు పదవీ కాలం పూర్తవుతుంది. దీంతో ఎన్నికలను నిర్వహించారు. ఆదివారం హైదరాబాద్లో జరిగిన ఈ ఎన్నికల్లో ఠాకూర్ మధు, భరత్ భూషణ్ ప్యానెళ్లు పోటీపడ్డాయి. మొత్తం 48 మంది సభ్యుల్లో 46 మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఇక ఈ ఎన్నికల్లో 29 మంది సభ్యులు భరత్ భూషణ్కు అనుకూలంగా ఓటు వేయగా 17 మంది ఠాకూర్ మధుకు ఓటు వేశారు. ఇక మెజారిటీ కంటే ఎక్కువ ఓట్లు రావడంతో భరత్ భూషణ్ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇక గతంలో ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచి దిల్ రాజును ఎన్నుకున్న సభ్యులు ఈసారి డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ నుంచి భరత్ భూషణ్ను ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. హాలీవుడ్ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయి జైలు జీవితం అనుభవించిన దగ్గర నుంచి హాలీవుడ్ టాప్ యాక్టర్గా ఎదగడమే కాకుండా ప్రపంచంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటుడయ్యాడు. ఇక రాబర్ట్ డౌనీది మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ది విడదీయలేని బంధమని చెప్పవచ్చు. ఇప్పటివరకు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా వచ్చిన ఐరన్ మ్యాన్ చిత్రాలతో పాటు అవెంజర్స్ చిత్రాలలో టోనీ స్టార్క్ అనే కీలక పాత్రలో నటించాడు. అయితే ఈ పాత్రకు ముగింపు పలికిన విషయం తెలిసిందే. అవెంజర్స్ చివరి చిత్రమైన అవెంజర్స్ ది ఎండ్ గేమ్ సినిమాతో ఈ పాత్రను ముగించారు. అయితే రాబర్ట్ డౌనీ జూనియర్ మళ్ళీ మార్వెల్ యూనివర్స్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మార్వెల్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రాలు అవెంజర్స్ డూమ్స్డే. ఇందులో మొదటి భాగం అవెంజర్స్ డూమ్స్డే 2026లో ప్రేక్షకుల ముందుకు రానుండగా అవెంజర్స్ సీక్రెట్ వార్స్ 2027లో రానుంది. అయితే ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించేది డాక్టర్ డూమ్ అనే ఫిక్షనల్ విలన్ పాత్ర. ఈ పాత్రలో నటించబోయేది స్టార్ హాలీవుడ్ నటుడు అంటూ ఇప్పటికే పలు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వార్తలకు చెక్ పెడుతూ డాక్టర్ డూమ్ పాత్రలో నటించేది రాబర్ట్ డౌనీ జూనియర్ అంటూ ప్రకటించారు. టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన చిత్రం హనుమాన్. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా తొలి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ చిత్రం జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది. తొలి తెలుగు సూపర్ హీరో సిరీస్గా రిలీజ్ అయిన హనుమాన్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పటికి ఈ చిత్రానికి కొనసాగింపుగా జై హనుమాన్ కూడా ట్రాక్ పై ఉన్నదని తెలిసింది. చాలా కాలానికి హనుమాన్ మరోసారి వార్తల్లో నిలిచింది. హనుమాన్ ఇక ఖండాంతరాల్లో కూడా తన సత్తా చాటేందుకు రెడీ అయింది. ఈ చిత్రం జపనీస్ భాషలో కూడా సందడి చేయనుంది. అక్టోబర్ 4న జపాన్లో గ్రాండ్గా విడుదల కానున్నట్లు తెలియజేశాడు ప్రశాంత్ వర్మ. జపాన్లోని పలు థియేటర్లలో సినిమా తెలుగు వర్షన్ జపనీస్ సబ్ టైటిల్స్తో స్క్రీనింగ్ కానున్నట్లు తెలిపాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ స్పెషల్ ట్రైలర్ కూడా విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతుంది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ డైరెక్ట్ చేస్తూ లీడ్ రోల్లో నటించిన రాయన్ మంచి టాక్ తెచ్చుకుంటుంది. డైరెక్టర్గా మంచి మార్కులు కొట్టేశాడు ధనుష్. కాగా ఈ స్టార్ హీరో బ్యాక్ టు బ్యాక్ కమిట్మెంట్స్తో బిజీగా ఉండగా వీటిలో ఒకటి కుబేరా D51గా తెరకెక్కుతున్న ఈ మూవీని టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమల డైరెక్ట్ చేస్తున్నాడు. కన్నడ భామ రష్మిక మందన ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నాడు. ధైర్యవంతులనే అదృష్టం వరిస్తుంది అనే క్యాప్షన్తో ఇప్పటికే షేర్ చేసిన చెదిరిన వెంట్రుకలు, మాసిన గడ్డంతో నవ్వుతూ కనిపిస్తున్న ధనుష్ కుబేరా ఫస్ట్ లుక్ సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. తాజాగా ధనుష్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్పెషల్ లుక్ విడుదల చేశారు మేకర్స్. ధనుష్ గుబురుగడ్డం, మాసిన చొక్కాలో అమాయకంగా కనిపిస్తూ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తున్నాడు. పుష్పతో దేశవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్నారు నటి రష్మిక. కొన్ని రోజుల క్రితం కేరళలో జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్లో ఆమె సందడి చేశారు. ఆమెను చూసేందుకు దాదాపు 2000 మంది అభిమానులు తరలివచ్చారు. దీనిపై తాజాగా రష్మిక స్పందించారు. అభిమానులను ఉద్దేశించి ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. ఓ కార్యక్రమంలో భాగంగా జూలై 25న కేరళలోని కరుణాకపల్లికి వెళ్లా. కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. వాళ్ళు నాపై చూపించిన ప్రేమ చూసి ఆశ్చర్యపోయా. అంత ప్రేమను అస్సలు ఊహించలేదు. వారి అభిమానంతో నా హృదయం నిండింది. నన్ను ఆరాధిస్తున్నందుకు, కేర్ తీసుకున్నందుకు థ్యాంక్ యూ. ఇంతమంది ప్రేమ పొందేందుకు ఏం చేశానో తెలియదు, కానీ సంతోషంగా ఉన్నా. మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా అని రాసుకొచ్చారు.
నటుడు పవన్ కళ్యాణ్, దర్శకుడు సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ కొన్నేళ్ల క్రితం ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసింది. దాదాపు 3 ఏళ్ల క్రితం పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ సినిమా గురించి నిర్మాత రామ్ తాల్లూరి మాట్లాడారు. తమ బ్యానర్లో నిర్మితమవుతున్న మెకానిక్ రాకీ గ్లిమ్స్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన్ని విలేకరులు పవన్ సినిమా అప్డేట్ గురించి అడిగారు. దీనిపై ఆయన స్పందిస్తూ, ఇప్పుడు మన చేతిలో ఏం లేదు, ప్రస్తుతం ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. మా సైడ్ వర్క్ పూర్తయింది, స్క్రిప్ట్ లాక్ చేసాం, పూజా కార్యక్రమం జరిగింది, ఇక అంతా ఆయన చేతుల్లోనే ఉంది. వారం క్రితం ఆయన్ని కలిసా, వీలు చూసుకుని సినిమాలు చేయొచ్చు అని తెలిపారు. ఇటీవల ఎన్నికల్లో గెలిచిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో తాను నటిస్తున్న చిత్రాలకు కాస్త బ్రేక్ పడింది. జాన్వీ కపూర్ నటించిన సరికొత్త ఉలజ్ ఆగస్టు 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్ర ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకుంది. తమ చిత్రంపై సినీ ప్రియులు చూపిస్తున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని చిత్ర బృందం స్పెషల్ షోస్ ప్లాన్ చేస్తుంది. ముంబై, జైపూర్, అహ్మదాబాద్, ఢిల్లీ నగరాల్లో ఈ నెల 29న ప్రీమియర్స్ ప్రదర్శించనుంది. ఈ మేరకు శనివారం ప్రీమియర్ షో టికెట్లు ఆన్లైన్లో రిలీజ్ చేయగా సుమారు 30 నిమిషాల్లో అన్నీ అమ్ముడైపోయాయి. దీనిపై టీం ఆనందం వ్యక్తం చేసింది. గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో జాన్వీ కపూర్, రోషన్ మాథ్యూలు కలిసి నటించిన చిత్రం ఉలజ్ దేశభక్తి కథాంశంతో ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్గా రూపొందింది. జాతీయ అవార్డు గ్రహీత సుధాంశు సరియా దర్శకత్వం వహించగా జంగిల్ పిక్చర్స్ సంస్థ నిర్మించింది. ఐఎఫ్ఎస్ అధికారిని పాత్రలో జాన్వీ కనిపించనున్నారు. రాజేష్ తైలంగ్, మయంక్ చాంగ్, సచిన్ ఖేడ్కర్, రాజేంద్ర గుప్తా, జితేంద్ర జోషి కీలక పాత్రలు పోషించారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, మన మాస్కాదా సస్పెక్షన్ ఫ్యాన్స్కి అందరికీ హార్ట్ఫుల్ థ్యాంక్స్. మీ అందరికీ నేను ఇంతసేపు నా ఫ్యాన్స్ వచ్చిర్రు అనుకున్నా. సో మీ అందరికీ గ్లిమ్స్ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజయ్ ఫర్ కంపోజింగ్ దిస్ వెరీ వెరీ గుడ్ మ్యూజిక్ అండ్ మై DOP as well. And I would like to thank my producer Ram Talluri garu and hero Vishwaksen garu giving me this opportunity. Fortunately, I am blessed with very good actors. Be it Meenakshi garu or Shraddha garu or Sunil garu, Naresh garu and so many other actors are there. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి, అప్పుడు అన్నీ ఇంకా క్లియర్గా నేను వాళ్ళ గురించి మాట్లాడతాను. ఓకే, థ్యాంక్స్ అలాట్. రిలీజ్కి ముందే అసలు మామూలుగా లేదు రవితేజ గారు ఫాలోయింగ్. చౌదరి మాటలు వినేద్దాము. Namaste, hello, hi, and thank you. Before I say anything about the film, I just wanted to say thank you for all the love that you keep giving me, and keep it coming. But I think I already know you guys loved the glimpse, and I hope you did. So you saw the glimpse chusar, and I know that this is just a glimpse. Inka chala interesting points tonight. The whole film has so much more to offer, and వినండి మాటలు కూడా వినండి అబ్బా. His turn is going to come. I'm just going to finish it off in 2 minutes, don't worry. So when director Ravi garu naku story narrate chesinappudu, he actually said, and I felt that the character that I'm playing in this film is a very relatable character, chala relatable character ga undi, and I am very 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 excited for you to see the character that I play in this film, and it is truly very special. And yeah, I hope you like the film. There's so much more, so stay tuned for more updates. You only థ్యాంక్ యూ సో మచ్. సో ఫస్ట్లీ ఈ సినిమా మీరు ఇప్పుడు గ్లిమ్స్ చూసుంటారు. ఆ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, ఆ స్పాన్ కానీ, అదంతా బాగా రావడానికి ఫస్ట్ కారణం రామ్ టల్లూరి గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, బిలీవింగ్ ఇన్ రవి అండ్ మీ. మీరు లేకపోతే డెఫినెట్లీ ఇంత పాసిబుల్ అయ్యేది కాదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ రవి గురించి మీకు మాట్లాడతా, ఇంకా టైం ఉంది, బట్ వెరీ టాలెంటెడ్ గై. చాలా మంచి జాబ్ వదిలేసి సినిమా మీద ప్యాషన్తో వచ్చి నాకు కథ చెప్పినుండే.
ఏంటి మనిషి నా పర్సనాలిటీ కథ ఎట్లా చెప్తాడు అనుకున్నా కానీ మీరు చూసిర్రు కదా, జస్ట్ అట్లుంటాడు చూడనీకే. సో అది. అండ్ డిఓపి మనోజ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ వాజ్ వెయిటింగ్ టు వర్క్ విత్ హిమ్. నేను చాలా పెద్ద పెద్ద పేర్లు ఉంటాయి ఇండియాలో నేను పనిచేయాలనుకున్న వాళ్ళు, దాంట్లో ఈయన పేరు ఒకటి ఉండే. సో డెఫినెట్లీ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిఓపి అవుతాడు. సో థ్యాంక్ యూ మనోజ్. అండ్ ఈరోజు ఈవెంట్కి రాలేకపోయింది శ్రద్ధ శ్రీనాథ్, చూసిరు కదా. డెఫినెట్లీ తన కెరియర్లో బెస్ట్ లుక్ అనిపించింది నాకు ఇది. అండ్ డెఫినెట్లీ చాలా మంచి క్యారెక్టర్. అండ్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. డెఫినెట్లీ చాలా టైం తర్వాత చెప్తా. ఫస్ట్ తను రాలేదు కదా, తన గురించి మాట్లాడి ఇప్పుడు వద్దాం మీ మీనాక్షి దగ్గరికి. సో మీనాక్షి డెఫినెట్లీ, సో మీనాక్షి థ్యాంక్ యూ సో మచ్. యూ హ్యావ్ బీన్ ఎ వండర్ఫుల్ కోస్టార్. అండ్ మీనాక్షి కూడా నాకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాది కూడా గోల్డెన్. అండ్ మా సినిమా సైన్ చేయగానే తర్వాత ఏ సినిమాలు సైన్ చేసిందో మీకు తెలుసు. బట్ జోక్స్ అబౌట్, థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి. చాలా చాలా గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది మీకు ప్రియా. ఈరోజు ఓ కొత్త గెస్ట్, అల్లు ఫ్యామిలీకి బాగా దగ్గరుండే వ్యక్తి ఎవరు అనుకుంటున్నారా? ఆయన ఎవరో కదండి, ద గ్రేట్ లెజెండరీ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారి మేనల్లుడు విరాన్ ముత్తంశెట్టి. నమస్కారం అండి విరాన్ ముత్తంశెట్టి గారు. గీతా ఆర్ట్స్ సంస్థ అంటే ప్రొడక్షన్ హౌస్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ వదిలేసి యాక్టింగ్లోకి ఎందుకు రావాలనుకున్నాం? నా పుట్టి పెరిగిన ఊరు విజయవాడ. ఒక 18 ఏళ్ళకి ఇండస్ట్రీకి వచ్చాను. నా ఫస్ట్ ప్రొడ్యూసరు మీరే. నీట్గా చేయటం ఏంటి, లేదా మీ నాన్నగారితో మా అమ్మగారితో కానీ లేదా అరవింద్ గారి ఫ్యామిలీతో కానీ ఎవరితో డిస్కస్ చేయకుండా మీ సినిమా ఒప్పుకున్నారు? ఇది నాకు ఇండస్ట్రీలో ఉండటం ఇష్టం, సినిమా అంటే చాలా ఇష్టం. అది ఏదొచ్చినా చేస్తా. ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా చేసా, శ్రీరస్తు శుభమస్తుకి పరశురాం బుజ్జి గారి దగ్గర ప్రొడక్షన్ ఇన్ఛార్జ్గా చేశాను, బడ్డీ సినిమాకి ఫుల్ ప్లేస్ ప్రొడక్షన్ చేశాను. అండ్ యాక్టింగ్ కూడా ఇష్టం. సో నేను ఏదొచ్చినా చేస్తా. చదువుకో అన్నారు, అప్పటికే మనకి చదువు పెద్ద రాలేదు. సో దాని తర్వాత అత్తకు చెప్పా, బన్నీ వాళ్ళ మదర్కి చెప్పా. సో చాలా సినిమాటిక్గా ఉంటుంది కానీ ఇంట్లోంచి పారిపోయి వచ్చాను 18 ఏళ్ళకి. మా అత్త దగ్గర ఉండేవాడిని. ఇంక వీడికి చదువు రావట్లేదని మా అత్త కూడా డిసైడ్ అయ్యి. బన్నీతో నీ బాండింగ్ గురించి ఏం చెప్తాం? బన్నీ నుంచి ఏం నేర్చుకున్నాను? నాకు తెలిసి ఆయన ఒంట్లో అన్ని భాగాలు ఇరిగిపోయినాయి. షోల్డర్స్ దగ్గర నుంచి మోకాల వరకు అన్నీ మీకు తెలుసు, షోల్డర్ సర్జరీ అయింది. అయినా ఆయన నమ్మిందల్లా కష్టం. రీసెంట్గా సిరీస్ కూడా కలిసి ఏదో సినిమా చేస్తున్నట్టు. అంటే నాకు ఇండస్ట్రీలో ఒక అన్నయ్య ఉన్నప్పుడు ఉన్నారంటే సిరీస్ గారు. సో అల్లు ఫ్యామిలీకి కొంచెం సపరేషన్ అనేది ఏ రావడం అనేది ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేసుకోవాల్సి వచ్చింది? ఏదో మీడియాలో చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్, ఫ్యాన్ వార్స్ అనేవి ఉంటాయి కానీ ఎక్కడ అందరు మొన్న పాప పుడితే ఫంక్షన్కి వెళ్ళారు, చరణ్ గారు వాళ్ళ అమ్మాయి పుట్టారు, ఫంక్షన్కి వెళ్ళారు అందరు. మన అరవింద్ గారు మొన్న కళ్యాణ్ గారిని కలిసి విష్ చేశారు. రాజ్ తరుణ్ క్యారెక్టరిస్టిక్ గురించి రాజ్ తరుణ్ గారికి నాకు డైరెక్ట్ 1-on-1 లేదు. గొప్ప హీరో కొడుకైనా, గొప్ప ప్రొడ్యూసర్ కొడుకైనా, గొప్ప డైరెక్టర్ కొడుకు సక్సెస్ అవ్వాలని రూల్ లేదు. పుష్ప సినిమా మా నాన్నగారు ప్రొడ్యూసర్ అని చెప్పా కదా, దానికి నేను ఆడిషన్ ఇచ్చాను. మీరు నమ్ముతారా? సుకుమార్ గారు నేను తీసుకోలే. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్స్ వచ్చేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.